జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ. ఈరోజు మంచి మాట. ఒక దేవాలయంలో బ్రాహ్మణుడు ప్రతిరోజు భిక్షాటన చేసుకొని వచ్చిన ద్రవ్యంతో భగవంతునికి నైవేద్యం పెట్టేవాడు. ఆ నైవేద్యాన్ని భక్తులకు పంచేవాడు. అలా కాలం గడుపుతున్న సమయంలో ఒకరోజు ఒక కోటీశ్వరుడు దేవాలయానికి వచ్చాడు. ఆ కోటీశ్వరుని చూడగానే బ్రాహ్మణుడి మనసులో ఒక ఆలోచన వచ్చింది. కోటీశ్వరుడు దేవాలయానికి వచ్చాడు కదా, ఈరోజు ఈయన వేసే ధనంతో రేపు స్వామివారికి మంచి భోజనం పెడదాము అని మనసులో అనుకున్నాడు బ్రాహ్మణుడు. కోటీశ్వరుడు లోపలికి రాగానే యోగ సమాచారాలను కనుక్కొని ఆయన పేరు మీద అర్చన చేసి మంగళహారతి ఇచ్చి తీర్థప్రసాదాలను ఇచ్చి ఆయన వేసే దక్షిణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ కోటీశ్వరుడు జేబులో చేయి పెట్టి 2000 రూపాయల నోటు తీశాడు బయటికి. మళ్ళీ జేబులో చేయి పెట్టి 500, 100, 50, 20, 10, 5 రూపాయల నోట్లను తీశాడు వరుసగా బయటికి. అప్పుడు బ్రాహ్మణుడు మనసులో ఇలా అనుకున్నాడు, 2685 రూపాయలు ఇస్తున్నాడు ఈయన, కాబట్టి స్వామివారికి 4 రోజుల పాటు మంచి మంచి నైవేద్యం చేసి పెట్టవచ్చు అనుకున్నాడు. మళ్ళీ కోటీశ్వరుడు జేబులో చేయబెట్టి 2 రూపాయల బిళ్ళ బయటకు తీసి మిగతా ధనాన్ని అంతా జేబులో పెట్టుకుని 2 రూపాయలు బ్రాహ్మణుడికి చేతికిచ్చి కాళ్ళకు మొక్కి వెళ్ళిపోయాడు. ఆ 2 రూపాయల బిళ్ళను చూడగానే బ్రాహ్మణుడికి మూర్ఛ వచ్చి కింద పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన భగవంతుడు మారువేషంలో వచ్చి బ్రాహ్మణుడి ముఖంపై నీళ్లు చిలకరించి లేపి ఏమైంది స్వామి అని అడుగుతాడు బ్రాహ్మణుడిని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు జరిగినదంతా పూర్తిగా వివరిస్తాడు. అప్పుడు మారువేషంలో ఉన్న భగవంతుడు ఇలా చెబుతాడు, భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, కానీ ధనము ఉండి కూడా దాన ధర్మములు చేయనివాడు మళ్ళీ జన్మలో కాకిగా పుడతాడు. దాన ధర్మాలు చేస్తూ కాలం గడిపేవాడు దేవాలయాల్లో గోమాతగా పుడతాడు. అంతేకాని వాళ్ళు ఎంత ఇస్తారు వీళ్ళు అంత ఇస్తారు అనే ఆలోచన పెట్టుకోకు స్వామి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ సంఘటనలో సారాంశం ఏమిటంటే, ఎవరి మీద ఆశ పెట్టుకోకూడదు. ఇచ్చేవాడు ఇస్తాడు, ఇవ్వనివాడు ఇవ్వడు. అంతేకాని ఎవరిని నిందించకు. అన్నింటినీ ఆ భగవంతునికే వదిలేస్తే ఆయనే చూసుకుంటాడు. జై శ్రీమన్నారాయణ.